ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. సాధారణంగా జిల్లా కేంద్రాలలో మెడికల్ కాలేజీలు ఉంటాయి, కానీ మొత్తం తెలంగాణలో ఒకటే ఒక్కటి జిల్లా కేంద్రం కాకుండా మెడికల్ కాలేజ్ తెచ్చిన ఒకే ఒక్క అట్లాగే ఒక్క మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు, దాంతో పాటు నర్సింగ్ కాలేజ్. కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేల్, నా నియోజకవర్గం సిరిసిల్ల. మా నియోజకవర్గాల్లో కూడా ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ లేదు, అది తెచ్చింది మీ పెద్ద సుదర్శన్ రెడ్డి. ఇంటింటికి మంచినీళ్లు, ఇంటింటికి మంచినీళ్లు, ఇంటింటికి వంట గ్యాస్ కనెక్షన్ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఒకే ఒక్క పట్టణం నర్సంపేట, ఒకే ఒక్క నాయకుడు మీ పెద్ద సుదర్శన్ రెడ్డి. చాలా చాలా ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ముఖ్యంగా నేను ఒకటే అడగదలుచుకున్నా. ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నారు? వెళ్ళబడతలేరు ఇటు అటు అటు ఇష్టపోయింది. మీరంతా ఎందుకున్నారు? ఎందుకుంటే ఎట్లా మాడాలి అయ్యా? మరి ఎక్కడైతే మా ఆడపిల్లలు ఉన్నారో వీళ్ళందరూ నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకంటే నేను ఇప్పుడు తాండూరుకి వెళ్ళి వచ్చినా వచ్చుడు కొద్దిగా ఆలస్యమైంది. మరి మీరు ఎక్కడున్నారో మా ఆడబిడ్డలు, అదేవిధంగా టీవీలలో చూస్తున్న మా ఆడబిడ్డలు ఒక్కసారి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ అందరికీ నర్సంపేటలో 4000 పెన్షన్ పుట్టిందట కదా, నెలకు 2000 వస్తుందట కదా. 2,500 రాలే, 4000 పెన్షన్ రాలే, స్కూటర్లు రాలే, స్కూటీలు నిజంగా రాలేదా? మరి వాళ్ళు వచ్చినాయని చెప్తుంది కదా రేవంత్ రెడ్డి, నిజంగా రాలే. అత్తకు 4000, కోడలకు 2,500 అన్నాడా మాధవరెడ్డి? 6 గ్యారంటీలు అన్నాడా? ఏమన్నా వచ్చిందా బుడ్డ పైసా? రాలేదు. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ మీద 2 నెలలు అయింది, రాలే. ఓకే, నిన్నటితో సరిగ్గా 2 ఏళ్ళు ఉండింది, 3వ నెలలో పడ్డం. ఓకే, అది రాలే. పోనీ బతుకమ్మ సీన్ వచ్చిందా? బతుకమ్మ సీన్ కూడా రాలేదా? రంజాన్ తోఫా కూడా రాలే. క్రిస్మస్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఆటో అన్నకుండా ఒక 100 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చేసి పోతుండే. ఇవాళ యూరియా బస్ అన్న దొరుకుతుంది ఆఖరికి. ఫిబ్రవరి 8వ తారీఖు, ఈరోజు ఫిబ్రవరి 8, రైతు బంధు పడ్డదా? మరి ఏమీ లేకుండా మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకి సిగ్గు లేదు. రేవంత్ రెడ్డి పచ్చి దొంగవాడు, వానికి సిగ్గు లేదు. మరి మనకన్నా ఉండాలి కదా. మళ్ళీ వాళ్ళని నమ్మేందుకు ఆలోచించుర్రి. వస్తారు ఇప్పుడు ఇంటింటికి వస్తారు, అక్క ఇంటింటికి వస్తారు. చెల్లెమ్మ దయచేసి వినాలి మీరు. మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర బాగా పైసలు అయినాయి. ఇప్పుడు 2 ఏళ్ళకెళ్ళి పక్కన సంపాదించిండు, ఢిల్లీకి మూటలు పంపుతుండు. ఆయన ఒక్కటే అనుకుంటుండు, ఏమనుకుంటుండు? ఏం లేదు, వీళ్ళందరూ మా ఆడపిల్లలు అల్కగా ఊకోబెట్టచ్చు, వీళ్ళను మర్చిపోతారు, ఏం లేదు, చేతిలో 1000 రూపాయలు 2000 రూపాయలు పెడితే మళ్ళీ నాకే కుదురుతారు అనుకుంటాను. మీరు నర్సంపేట బిడ్డలు మామూలు కాదు. మీరు ఇది విప్లవాల గడ్డ, ఉద్యమాల గడ్డ. కమ్యూనిస్టులు గతంలో రాష్ట్రం మొత్తాన్ని ఉర్రూతలో విప్పిన గడ్డ నర్సంపేట. తెలంగాణ ఉద్యమంలో పెద్ద సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలోనే అతిపెద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిన గడ్డ నర్సంపేట గడ్డ. అందుకే ఇక్కడ ఉన్న రాణి రుద్రమ్మకు వారసులైన మా ఆడబిడ్డలు నేను కొడతా ఉన్నా. రాణి రుద్రమదేవికి, జాకలి ఐలమ్మకు వారసురాలైన వరంగల్ వీర వనితలను నేను అడుగుతా ఉన్నా, ఆలోచించి ఓటేది. వాడిస్తే పైసలు బరాబర్ తీసుకొని ఏం సిగ్గుపడకూడదు. వాడి చేతులు 2000 పెడితే 5000 బిడ్డ అను. 5000 ఇచ్చినాక మిగిలిన లక్ష ఎప్పుడితో కొడుతాడు. అగో మిగిలిన లక్ష ఎక్కడిది, మిగతా లక్ష ఎక్కడిది అంటాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు మీరు బిడ్డ 26 నెలలే కదా వచ్చి, నెలకు 2,500 చొప్పున ఎంత అవుతుందా అని అడుగుంది. 1,05,000 అవుతుంది. 5,000 చేతిలో పెట్టినావు, మరి మిగిలిన లక్ష ఎవడిస్తాడు? నువ్వు కౌన్సిలర్ నువ్వు ఇస్తావా? మాధవరెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాని అయ్యి ఇస్తాడా? వాని జగన్ ఇస్తాడా? ఎవడిస్తాడు? ఇప్పుడు తప్పించుకున్నాడు కొడుకులు మళ్ళీ దొరకరు మీకు. ఇప్పుడు తప్పించుకున్నారంటే మళ్ళీ 3 ఏళ్ళు దొరకరు, ఇంకా 3 ఏళ్ళు దొరకరు. అందుకే చెప్తున్నా, ఆగం కాకుండా. ఒక్క తప్పు ఓటు శిక్ష 5,000. ఒక తప్పు ఓటు శిక్ష 5,000. ఇప్పుడు కేసీఆర్ సార్ ఆ రోజు చెప్పింది మీకు. కేసీఆర్ గారు ఆ రోజు నర్సంపేటకు వచ్చినారు, చెప్పింది మీకు ఏమని? మోసపోతే గోసపడతారు, ఆగం కాకుండ్రి, ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇందినట్టే లంగలు వాళ్ళు అని చెప్పింది. నాకు కూడా పిలిచింది సుదర్శన్ రెడ్డి కూడా. నేను చెప్పిన ఆ రోజే కులం ప్రకారం అంటారు కాంగ్రెస్ వాళ్ళు,
వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తకతాడు దొరకపోయే దండుపాలెం దాచి వీళ్ళని చెప్పిన మెడల పుస్తకతాడు దొరకపోయే దండుపాలెం ముద్దాయిది స్టువర్టుపురం దొంగల కంటే లందరూ వీళ్ళు జాగ్రత్త అని చెప్పినాం. అయినా ఈ నర్సంపేటలో ఆగమై ఇలా బొందలవాడు ఏమైంది ఆఖరికి ఫిబ్రవరికి రైతు బంధు రాదు. డిసెంబర్ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలల వాళ్ళకి దండం పెట్టేది లేకుండే, దరఖాస్తు పెట్టేది లేకుండే, ఫోన్లు టింగుమంటుండే, మంచిగా ఈ దుకాణాలు కూడా మంచిగా నడుస్తున్నాయి. ఇవన్నీ ఏమంటుందని చెప్పి కరెక్టేనా? బిజినెస్ డౌన్, రియల్ ఎస్టేట్ డౌన్, వ్యాపారాలన్నీ డౌన్. ఎక్కడికక్కడ ఇవాళ తెలంగాణలో లక్ష్మీ కళని పోయిన పరిస్థితి వచ్చినమాట వాస్తవం కాదా? ఇంకొక మాట ఒక్కసారి యాడ్ చేసుకోండి. తులం బంగారం అన్నాడు. ఆఖరికి ఏం చేసి అడిగానా? ఇగో వీడు తెలంగాణ తల్లి బంగారం మూలే ఆ రోజు మనం పెట్టుకుంటే తెలంగాణ తల్లి నెత్తి మీద బంగారు కిరీటం పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి నెత్తి మీద బంగారు కిరీటం తీసేసిండు, మెడల బంగారు నగలు కూడా ఎత్తుకపోయిండు, చేతుల బతుకమ్మ కూడా మాయం చేసిండు, చేతులు మాత్రం చెయ్యి గుర్తు పెట్టిండు. ఆ చెయ్యి గుర్తు నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అది అభయ హస్తం కాదు, భస్మాసుర హస్తం. అది ఒక్కసారి నెత్తి మీద పెట్టుకుంటే బూడిది తప్ప ఏం కాదు. అందుకే ఈ ఎన్నికల్లో 11 తారీఖు నాడు 30 మంది అభ్యర్థులు కారు గుర్తు మీద వస్తున్నారు నర్సంపేటలో. ఆయన చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు, మేము అధికార పార్టీ, మాకు బుద్ధితే మేమేదో చేస్తామని చెప్తున్నాడు. 2 ఎన్నికలు ఏం దిగినావు? 2 ఏళ్ళకెళ్ళి 2 రూపాయలు తెచ్చినవా? 2 ఏళ్ళకెళ్ళి నర్సంపేటకు 2 రూపాయలు తెచ్చినవా? ఈ రేవంత్ రెడ్డి 2 రూపాయలు ఇచ్చిందా? కనీసం ఇస్తానన్న 6 గ్యారంటీలు అమలైనాయా? మరి ఏమి అమలు కానప్పుడు ఎందుకు ఓటేయాలి? బరాబర్ అడగాలి. నిజానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసానికి బుద్ధి చెప్పేందుకు, కర్రుగాల్సి వాసన ఇచ్చినందుకు ఇంతకు మించిన మోక మీకు దొరకది. అందుకే దయచేసి 11 తారీఖు నాడు అటు ఇటు ఎటు చూడకుండా నేను రాగా తాండూరులో ఒక పంతులు కలిసిండు. మీ అందరికీ నర్సంపేట్ల ఈ మాట మంచిగా తెలిసి ఎక్కడట్టు మనసుకి ఎక్కడట్టు చెప్పమని చెప్పాను. ఆ పంతులు గారు ఏం చెప్పిందంటే 11 తారీఖు నాడు కారు గుర్తు నీకు కాకుండా ఎటు చూసినా కళ్ళు పోతాయట. నాకైతే తర్వాత మరి కళ్ళు పోయినాక మళ్ళీ తర్వాత చూపెడుతున్నా మంచి వేస్తున్నామంటే కంటి వెలుగు ప్రోగ్రాం కూడా ఎత్తేసింది. కంటి వెలుగు కూడా లేదు. అందుకే ఆలోచించింది, ఆగం కాకుండా నర్సంపేటకు నియోజకవర్గానికి కానీ జిల్లాకు రావాల్సిన హంగులన్నింటినీ తెచ్చింది వాళ్ళు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు నాయకత్వంలో. నర్సంపేట పట్టణంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎవరు? మీ కళ్ళం కొట్టే ఉండదు. మరి అన్ని చేసిన కేసీఆర్ కు ఓటేద్దామా, ఎగబెట్టిన రేవంత్ రెడ్డి ఓటేద్దామా? దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది నాకు తెలుసు. ఒక్కసారి కారు గుర్తు కొట్టే పరిస్థితి రావట్లేదు. అందరూ పిడికిలి మొండిసేయి డేంజర్, మొండిసేయి చాలా డేంజరు. పిడికిలి రేట్లు మొదలు కాదా? మామూలు కాదా? ప్రశ్నలు అయితే లేకపోతే కాదు. మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుతున్నారు. పిడికిలి కారు గుర్తుకే వరంగల్ నిలబడాలి. కారు గుర్తుకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. తెలంగాణ మళ్ళా నర్సంపేట గెలిపి